హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మరో రోజు గడిస్తే పెన్షన్ల వ్యవహారం మరొకసారి రెండో నెల వరుసగా ప్రహసనంగా మారబోతుంది. ఇప్పటికే సోషల్ డెమోక్రటిక్ ఫోరం పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు బిహాఫ్ ఆఫ్ ఆయన బంటులా పనిచేసి ఆయననే ఈసీ దగ్గరికి వెళ్ళి కోర్టులలో కేసులు వేసి ఆపిచ్చి గత నెలలో ఎట్లాంటి పెంట చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా అంటే వాలంటీర్లను రద్దు చేసిన తర్వాత పెన్షన్లను బ్యాంకుల్లోనే వేయాలని చెప్పి ఆయన మరో పిటిషన్ వేశారు. దానికి ఓకే అనుకున్న ప్రభుత్వ పెద్దలు జవహర్ రెడ్డి సిఎస్ ఆధ్వర్యంలో బ్యాంకుల్లో జమ చేస్తాం, నడవలేని వృద్ధులకు వికలాంగులకు ఇంటికే వెళ్ళి పంచుతామని చెప్పి ఒక కొత్త ఐడియాతో ముందుకు వస్తున్నారు. దీని మీద ఇప్పుడు పచ్చపత్రికలు రోతరాతలు రాస్తున్నాయి. వరుసగా రెండో నెల కూడా వీళ్ళ దిక్కుమాలిన రాతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎట్లాంటి విషయం చెబుతున్నాయి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం రాసిండ్రో ఒకసారి చూద్దాం. ఇక పింఛన్లపై సర్కారు మరో కుట్ర, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం, ఇంటింటికి పింఛన్లు సులభమైన ససేమిరా, ముందు సచివాలయాలకు ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం, నెపం మాత్రం ప్రతిపక్షాల మీదకి నెట్టేసే దురాలోచన అని చెప్పి రాసుకొచ్చింది పచ్చల పాపరావు. సర్వాధికారాలున్న నోరు విప్పని జగన్, ఎలాంటి పాత్ర లేకున్నా సర్వశక్తులు ఓడుతున్న విపక్షం, ఇంటింటికి పింఛన్లపై అధికార పార్టీ వికృత రాజకీయ క్రీడ, మండు టెండర్లో మళ్ళీ మరణ మృదంగమా, పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా, ఇంటి వద్ద పింఛన్ ఇవ్వమంటే ఇదేం పద్ధతి, జగన్ కుతంత్రాలకు జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, శశిభూషణ్ల సహకారం, తెదేపా అధినేత చంద్రబాబు విమర్శ అని చెప్పి వీళ్ళ వార్త. ఇక ఈ చంద్రజ్యోతి, ఇంటికి వచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ, పింఛన్లపై ఎందుకు ఈ వికృత క్రీడ, అవ్వాతాతలను బ్యాంకుల చుట్టూ తిప్పాలా, రేపటికి ఖజానాకు కావాల్సినన్ని నిధులు, ఇంటింటి పంపిణీకి సచివాలయ సిబ్బంది సిద్ధం, 1-2 రోజుల్లోనే పూర్తి చేయగలమని వెల్లడి, జాబ్ చాట్లో లేని పనులెన్నో చేయిస్తున్నారు, మద్యం షాపుల ముందు మమ్మల్ని నిలబెట్టారు, పెన్షన్ల పంపిణీకి మాత్రం మేము పనికిరామా, బ్యాంకు ఖాతాల్లో వేయడము రాజకీయమే, సచివాలయ సిబ్బంది స్పష్టీకరణ అని ఈయన రాతలు. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సామాజిక పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదు, అర్హులందరికీ లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్లు లేవు, ఉన్నా అవి యాక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ సీడ్ కాలేదు, వాలంటీర్లు లేనందున వాటిని చెక్ చేసే అవకాశం లేదు, దానివల్ల చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఖాతాల్లో వేయాల్సి వస్తుంది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీని 2 విధానాల్లో చేపడతాం, దివ్యాంగులు, వయోవృద్ధులు, మంచాన పడిన వారికి మాత్రం ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేస్తాం, మిగిలిన లబ్ధిదారులందరికీ వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం. శశిభూషణ్ ఈ నెల 28 ఇచ్చిన మెమో, ఎన్నికల వేళ అందులో మండుటెండలో సామాజిక పెన్షన్లను అడ్డం పెట్టుకుని జగన్ సర్కార్ కొనసాగిస్తున్న వికృత క్రీడ అత్యంత అమానవీయం, ఏప్రిల్ నెలలో ఈ దురాఘాతానికి 32 మంది వృద్ధులు మరణించారు, మరి మే నెల కూడా ఇదే పంత కొనసాగిస్తారా, అసలు ఈ 32 మంది వృద్ధులను చంపింది ఎవరు ఒకసారి ఆలోచించండి. పెన్షను ఆగొద్దు కానీ వాలంటీర్లు ఇవ్వద్దు, ఇదెక్కడ దిక్కుమాల లాజిక్. 58 నెలల పాటు అదే వాలంటీర్లు చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ అంటే బాగోగులు తెలుసుకుని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని మంచిగా అంటే ఆప్యాయంగా ఒక రకమైన ప్రేమతో ఇంటికి వెళ్ళి ఇచ్చేటోళ్ళు. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి తెచ్చిస్తున్నాడని లబ్ధిదారులు ఫీల్ అయ్యేటోళ్ళు. అట్లాంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఎవరు? ఈ తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చంద్రబాబు చెప్తే ఆయన ఆడించినట్లా ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన గంగిరెద్ది కాదా? ఆయన పిటిషన్ వేయడం వల్లే కదా ఈసీ వాలంటీర్ల వ్యవస్థను డిబార్ చేసి వాళ్ళ దగ్గరున్న ఆ మెటీరియల్ ఏదైతే ఉందో, డివైజ్లు ఏవైతే ఉన్నో అవన్నీ సరెండర్ చేయమని చెప్పింది నిజం కాదా? ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం. నిన్న కూడా ఈ బ్యాంకులలో వేయమని చెప్పింది ఎవరు, ఈ సలహా ఇచ్చింది ఎవరు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి. ఒకసారి ఆయన ఏమన్నాడో వినండి. చేశాం, మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఇష్టమైన సూచనలు మాత్రం చేశాం, మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు, వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విన్నారు కదా, ఇక్కడ లోగోలు కూడా ఎవరు అన్నీ TV5, ABN, ఈటీవీ, HMTV అంటే వేరే అనుకుందాం, ఇంకేదో ఛానల్ బిగ్ టీవీ అనుకుంటా. సో మొత్తం తెలుగు పచ్చ ఛానల్లో మాత్రమే ఈయన వర్షన్ వస్తుంది అనమాట. ఇంకేమంటారు, అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దు అనే కదా వీళ్ళ మెయిన్ కుట్ర. సరే, ఇప్పుడు ఆ తతంగం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అందులో 48 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మరో 20 లక్షల మందికి అకౌంట్లు లేవు. ఉన్నా అవన్నీ కూడా మైనస్ బ్యాలెన్స్తో కొంత, అంటే ఇప్పుడు వేసే 3,000 కూడా ఆ లేట్ పేమెంట్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, వాటి రూపంలో కొట్టేసుకుంటారు, బ్యాంకు వాళ్ళే తీసేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు స్వయంగా వాళ్ళే నగదు తీసుకెళ్ళి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ చేసింది ఎవరు? 33 మంది చచ్చిపోయారని వీళ్ళే కదా రాస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి అంటే కడుపు రగిలి చంద్రబాబు ఇంటి ముందర వెళ్ళి ధర్నా చేస్తా అని చెప్తే ఆ వచ్చేటోని తన ఇంటి ముందర పాతి పెడతా అన్నాడు. ఇలా పెద్దందారి పోగొట్లు ఎట్లుంటాయి ఒకసారి వినండి. ఎంత 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్తుంటా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు, తీసుకొచ్చాడు. తమాషా చూడండి ఎట్లా ఉంది వీళ్ళ కడుపు పరం, ఎంత కామెడీ చేస్తున్నాడు చూడండి చావుల మీద. మళ్ళీ దీన్ని పచ్చపత్రికలు ఏముంటాయి రివర్స్లో, జగన్మోహన్ రెడ్డికి శవాలు కావాలి, శవ రాజకీయాలు చేయాలి. గతంలో గీతాంజలి, అంతకుముందు బాబాయి, ఇప్పుడు పెన్షనర్లు. అసలు ఈ చావులకు టీడీపీ కారణం కాదా? వీళ్ళ దిక్కుమాలిన కంప్లైంట్ల వల్ల కాదా ఎన్నికల సంఘం ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది? పెన్షన్ వ్యవస్థ అనేది సామాజిక సంక్షేమం ఏదైతే ఉందో ఇది ఆన్గోయింగ్ పథకం, దీన్ని ఆపడానికి లేదు. ప్రభుత్వం ఎట్లా కింద మీద పడి డబ్బులను ఖజానాలో జమ చేస్తున్న తరుణంలో ఇచ్చే వ్యవస్థను డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఈ పెంటంతా చేసింది మీరైతే తిరిగి ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద, వైసీపీ మీద కుట్రలు చేసే ప్రయత్నం. ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ సలహా చేసేలాగా ఏం చెప్తారు? మేము అధికారంలోకి వస్తే ఈ 3 నెలలు డిస్టర్బ్ అయిన పెన్షన్ ఇస్తాం, అది కూడా 4,000 ఇస్తామని చెప్పి నీ హామీలను నమ్మేటోడేవాడు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళని ఏ చెప్పుతో కొడితే సిగ్గు వస్తుంది ఇక. ఇప్పుడు మీకు స్వయంగా వినిపించిన కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఈ సలహా ఇచ్చిండు. అది కూడా గ్రామ సెక్రటేరియట్లకు వెళ్ళి తీసుకుంటే మళ్ళీ అక్కడ ఆ గ్రామ సెక్రటేరియట్లు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టించిన వ్యవస్థ. అది చూసి మళ్ళా ఓట్లు మ్యానిపులేట్ అవుతాయి, ఓటర్లు మనసు మార్చుకుంటారని చెప్పి ఈ కుట్ర చేశారనమాట. ఏం లేదు, వీళ్ళ తతంగం అంతా ఎట్లుంటుంది అంటే పిర్రగ్గిచ్చి ఓదార్చడం అన్నట్టు. అది సామెత చెప్తారు కదా, కోడి బొచ్చు మొత్తం బీకిన తర్వాత అది నొప్పితోనే అల్లాడుతుంటే గింజలేసే తత్వం అన్నట్టు వీళ్ళది. సో ఇక వీళ్ళకు ఎట్లాంటి తీర్పు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీకే తెలియాలి. మరొక 2 వారాల్లో జరగబోతున్న పోలింగ్కు ఎట్లా రెడీ అవుతారో ఇక మీదే ఛాన్స్ అనమాట. మంచిగా నడుస్తున్న వ్యవస్థలన్నింటినీ డిస్టర్బ్ చేసి ఇట్లా అడ్డగోలు కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు ఇచ్చి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తున్న వీళ్ళ మెదడులను ఏమనాలో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.